ఓం శ్రీ మాత్రే నమః. మరో 2 రోజుల్లో మేషరాశి వారికి జరగబోయే 4 సంఘటనలు తప్పక చూడండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మరో 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా మేషరాశి వారి జీవితంలో అనేకమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలోని కూడా విజయం అయితే లభిస్తుంది, కానీ ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు ఏదైనా ఒక నూతన పనిని ప్రారంభించినట్లయితే ప్రారంభ దశలో ఎంతో వేగంగా ఉంటుంది, కానీ ఉండే కొద్దీ మళ్ళీ దాని యొక్క అభివృద్ధి దశ అనేది పడిపోతూ ఉంటుంది. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. మీరు కనుక గట్టిగా సంకల్పంతో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నూతన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి, కానీ కొంత సమయం పడుతుంది. ఓపికతో వేచి ఉండవలసి ఉంటుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మీకు అత్యాశ చూపించి కొన్ని ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయించడం వల్ల మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. స్నేహితుల మాటలు కానీ కుటుంబ సభ్యుల మాటలు కానీ అస్సలు నమ్మవద్దు. సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదా నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు వ్యక్తిగతంగానే ప్రారంభించుకోవడం మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అనుకూలిస్తే కానీ పొత్తుల విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవతల పరిశ్రమతో కలవడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు రాకపోగా కొన్ని సందర్భాల్లో మీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులకి సమయం నుండి కూడా శ్రద్ధ ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అలానే జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు ఎవరైతే విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి పాఠశాలకు లేదా కళాశాలలకు వెళ్తూ విద్యను అభ్యసించి ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. మీరు కనుక భయంతో వెనకడుగు వేసినట్లయితే మీ జీవితంలో రాబోయే అద్భుతమైన ఫలితాలు మీ చేతులారా చేజార్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి అస్సలు భయపడకుండా నూతన ప్రదేశాలకు విద్యాభ్యాసాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా ఆశించిన విధంగా గౌరవ మర్యాదలు అందుతాయి. అలానే ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా కోరుకునేటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు పై స్థాయి అధికారులకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తగ్గి మాట్లాడడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో
చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకి మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేష రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఏదైనా ఒక నూతన పని ప్రారంభించినట్లయితే తల్లిదండ్రుల నుండి తప్ప ఇంకెవరి దగ్గర నుండి కూడా మీకు ఆశించిన విధంగా సహాయ సహకారాలు కానీ పాజిటివ్ రెస్పాన్స్ కానీ ఉండదని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా కుటుంబ సభ్యులకు కొంచెం దూరంగానే వ్యవహరించుకోవడం మంచిది. వారిలో మీ అభివృద్ధి కోరుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. అలానే మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఏదైనా నూతన పని ప్రారంభించినప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో చర్చించకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే వివాహానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మేషరాశికి సంబంధించిన రాజకీయస్తులకి ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా అభివృద్ధి అనేది అధిక శాతం కనిపిస్తుంది. రాజకీయస్తులు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే రాజకీయ పరంగా ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. రాజకీయస్తులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవకాశాల విషయంలో మీకు మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీ దగ్గర నుండి డబ్బు తీసుకొని మీకు అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అనుకున్న విధంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం మీదే ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. శారీరకంగా మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక మేషరాశికి సంబంధించి ఈ మాసంలో కాంట్రాక్టుదారులకు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం సంపాదించుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. అలానే ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి ఇష్టదైవ నామస్మరణ అలానే శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ రాశివారు ఈ మాసంలో తరచూ శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.